ఒక రాజకీయ పార్టీని విమర్శించడం, లేదా రాజకీయ పార్టీని ప్రశ్నించడం, లేదా ప్రధానమంత్రిని ప్రశ్నించడం అనేది ప్రాథమిక హక్కు. పౌరుడి ప్రాథమిక హక్కు ప్రజాస్వామ్యంలో. అది తప్పుదారి పట్టించకూడదు. ఆహ్, దాన్ని హిందూ ధర్మం మీద అటాక్ అనకూడదు. హిందుత్వం మీద అటాక్ అనకూడదు. నరేంద్ర మోడీ ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి. ఆయన వారణాసి నుంచి ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యుడు. ఆయన పార్టీ పార్లమెంటరీ మెజారిటీ ఉంది గాబట్టి డెమోక్రసీలో ఆయనకి ఆ అవకాశం ఉంది. ప్రతి ఒక్కడికి ప్రశ్నించే హక్కుంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఈ ప్రకాష్ రాజ్ గారు చేస్తున్నది. కరెక్ట్. నిజం కాదని ఎవరన్నారు? నువ్వు విమర్శించే హక్కున్నప్పుడు నిన్ను విమర్శించే హక్కు గూడా ఉంటది గదా! నీకు ప్రశ్నించే హక్కున్నప్పుడు నిన్ను ప్రశ్నించే హక్కు గూడా ఉంటది గదా! దుష్ప్రచారాలని నువ్వు సమర్థిస్తా, దుష్ప్రచారాలని అధిక ప్రచారంగా నువ్వు చేస్తా, నిన్నడగగానేమో నీకు ఫండమెంటల్ రైట్స్ గుర్తుకొస్తాయా? నువ్వు అందరిని తిట్టచ్చా? నిన్ను తిడితే తప్పంటావా? నిన్ను విమర్శిస్తేనేమో అది తిట్టా, నువ్వు విమర్శిస్తేనేమో నువ్వు తిడితేనేమో అది విమర్శ కింద చూడాలా? ఇది కదా అసలు సమస్య.